ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు. నిర్దోషి అనే మాట రాసి ఆ మాట పక్కకి ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు సూట్ అవుతారు అని ఆలోచన చేస్తే, బాగా ఆలోచన చేయాల. నిర్దోషి అనే మాటకి సూట్ అయ్యేటువంటి వారు, దానికి సరిపోలినటువంటి వారు ప్రపంచంలో ఎవరున్నారని ఆలోచన చేస్తే ఒక్క మనుషుడు కూడా మనకు ఎదురుపడడు. దాదాపుగా ప్రపంచ జనాభా ఇంచుమించు 700 కోట్లు. ఒక సంవత్సరం 2 సంవత్సరాల కిందట వచ్చినటువంటి లెక్క 700 కోట్లు. ఈ 700 కోట్లలో ఒక్కరు కూడా నిర్దోషి అనే మాటకి సరిపోయినటువంటి వారు ఎవ్వరు కూడా లేరు. దీన్ని బట్టి అర్థం ఏమవుతా ఉంది? అర్థమయ్యేది ఏంటంటే, లోకమంతా కూడా దోషిగా దేవుని ముందు నిలబడతా ఉంది. లోకమంతా కూడా దోషిగా దేవుని ముందు నిలబడతా ఉంది. ఈ ప్రపంచం అంతటికీ కూడా ఏదో ఒక శక్తి అనేది అండగా ఉండి నడిపిస్తూ ఉన్నదని బహిరంగ రహస్యం. అది అందరికీ తెలిసిన విషయమే, అందరికీ తెలిసిందే. ఈ ప్రపంచం అంతటిని కూడా ఎవరో ఏదో ఒక శక్తి నడిపిస్తూ ఉన్నదనేటువంటి మాట అందరికీ తెలిసిన విషయమే. ఆ శక్తే యేసు ప్రభు అని లేఖనాల్లో నుంచి తెలుసుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. మనమేదో ఒక గ్రహం నుంచి ఊడిపడినటువంటి వాళ్ళం కాదు. ఇప్పుడున్నటువంటి లోకంలో పుట్టి పెరుగుతూ ఉన్న వారితో పాటుగానే మనం కూడా పుట్టి పెరుగుతూ ఉన్నాం. కానీ ఈ లోకమే క్రీస్తు సంబంధులు అనేటువంటి పేరును కలిగి ఉన్న వారిని ద్వేషిస్తూ ఉన్నదంట. అలా ఉండొద్దుగా. మొదట మనం చెప్పుకున్నాం, లోకమంతా దేవుని ముందు దోషిగా నిలబడతా ఉంది. ఎందుకు నిలబడతా ఉన్నదంటే, లోకము నిర్దోషి అనేటువంటి స్థితిలోకి రాల. ఎప్పుడు వస్తుందంటే, ఒకనొక మనుషుడు లోకము కొరకు నిలబడాల. ఆ నిలబడే మనిషి 1000 సంవత్సరాల కిందట, ఆ మొదటి రోజుల్లోనే, క్రీస్తుకు పూర్వము రోజుల్లోనే, ఆ మొదటి దినాల్లోనే చెప్తా ఉన్నాడు, నేను ఈ లోకంలో ఉన్న మనుషుణ్ణి కాదు, లోకం నన్ను ద్వేషిస్తుంది. దేవుని యొక్క అంశతోటి జన్మించినటువంటి మనుషుడు కాబట్టి ఈ లోకము ఆయనను ద్వేషిస్తుంది. మనమేమో దేవుని అంశ కాదు కదా, మనుష్య రూపమును ధరించిన వారము మనుషులం మనం. మరి మనుషులలో ఉన్నటువంటి మనలని మనుషులే ఎందుకు దూషిస్తూ ఉన్నారంటే, ఆ దేవుని అంశను కలిగినటువంటి క్రీస్తుని మనము ధరించి ఉన్నాము కాబట్టి, ఆ క్రీస్తుని ఈ లోకము దూషించినప్పుడు ఆటోమేటిక్గా ఇక కళ్ళు మూసుకొని మనలని కూడా ద్వేషిస్తుంది. ఎందుకంటే
లోకానికి ఈ సంబంధమైనటువంటి ప్రస్తుతము ఇహ సంబంధమైనటువంటి విషయాలలో, ఆ కార్యక్రమాలలో మన చేతులు కడగటం లేదు కాబట్టి, మన యొక్క చేతులు ఆ దోషి అనేటువంటి స్థితిలో లేదు కాబట్టి, నిర్దోషి అయినటువంటి వాణిని మనం అనుసరిస్తూ ఉన్నాము కాబట్టి, క్రీస్తుని ఏ రీతిగా ద్వేషించిందో లోకము మనలను కూడా ద్వేషిస్తుంది. అదే విషయాన్ని యేసుప్రభు వారు స్పష్టంగా చెప్తా ఉన్నాడు మొదటి రోజుల్లోనే. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే, క్రీస్తుని ద్వేషించేటువంటి వారు లోకమంతటా ఉన్నారు. చివరికి ఒకసారి బయట ఉన్నటువంటి వారి గురించి కాకుండా ఇంట్లో ఉన్నటువంటి వారిని సైతం ఆలోచన చేసుకుంటే బయట ఉన్న విషయాలు ఇంట్లో కూడా కనపడతా ఉన్నాయి. యేసుని ఎవరైతే అనుసరించడానికి సిద్ధపడతారో వారికి ఆటంకాలుగా ఇంట్లో నుంచే పరిస్థితులు ఎదురుపడతా ఉన్నాయి. ఆటంకాలుగా ఇంకా లోకము బయట ఉన్నటువంటి పరిస్థితులు మరీ ఖచ్చితంగా దేవుని మనుషులకి ఎదురు పడదు అని అనుకోవటానికి లేదు, ఖచ్చితంగా ఎదురుపడుతుంది. నేను లోక సంబంధిని కాదు కాబట్టి నా వెనుక వచ్చేటువంటి మీరు కూడా నాకు మాదిరిగానే లోకము చేత ద్వేషించబడతారు. కాబట్టి మీకు తెలియాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఈరోజు దేవుడు మనకు చేస్తూ ఉన్న వాగ్దానము, ఈరోజు మన దేవుని వాక్య ధ్యానము ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచనం. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఇప్పుడు చెప్పండి, ఈ లోకాన్ని దేవుని ముందు నిలిపినట్లయితే దేవుడు దోషి అని తీర్పు తీరుస్తా ఉన్నాడు. దేవుని ముందు నిలబడకుండానే ఒకసారి తలుపులు పెట్టి ఆ లైట్ ఆఫ్ చేసి చీకట్లో ఉండి మనం ఆలోచన చేస్తే ఆ చీకటిలో మనం చేసినటువంటి పనులు అన్నీ గుర్తొచ్చిన తర్వాత చీకట్లో మనం ఎటువైపు వేలు చూపించి ఆలోచన చేసుకున్న చూసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి, కనపడదు కాబట్టి మన మీద మనకి అసహ్యం అనిపిస్తుంది, ఇన్ని చేసినామా అని. ఇప్పుడు ఈ చీకట్లో ఉన్న మనుషుడు దేవుని ముందు నిలబడి నేను నిర్దోషిని అని మాట్లాడలేడు. ఎందుకంటే దేవుని యొద్దకు పోక ముందే మన యొక్క బండారం అంతా బయటపడుతుంది. యేసు ప్రభు నిర్దోషి అయినటువంటి మనుషుడు నమ్ముకోవటానికి, ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే దేవుని అంశతోటి లోకం మీద నడవాడిన మనుష్యుడు. అటువలే ఆయనకు వలె మరొకరెవ్వరు కూడా లేరు. ఎవరన్నా ఉన్నారంటే ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారే ఉంటారు. ఆయన యందు విశ్వసించినటువంటి వారికి ఆయన మీదకి ఏ రీతిగా నిందలు వచ్చినాయో అదే రీతిగా నిందలు వస్తాయని యోహాను సువార్తలో రాయబడ్డది 17:14. నేను లోక సంబంధిని కాదు కదా, ఎందుకంటే లోక సంబంధిని కనుక అయితే లోకము దేనినైతే ప్రేమిస్తుందో దానిని నేను ప్రేమించి దానిని గైకొనేటువంటి వాడిని. నేను లోకంలో ఉన్నటువంటి మనుషుల్ని కాదు, లోకాన్ని దోషి నుంచి నిర్దోషత్వంలోనికి తీసుకురావటానికి వచ్చినటువంటి దేవుని యొక్క అంశ, ఆయన పూజాన్ని నేను.
ఆయన వాక్యాన్ని నేను, ఆ వాక్యాన్ని దేవుడు మనకిచ్చి చెప్తా ఉన్నాడు. ఈ నిర్దోషి అయినటువంటి మనుషుడు నమ్ముకొనటానికి అర్హుడు, నమ్ముకొనటానికి అర్హుడు. మరి ఈ నమ్ముకొనదగినటువంటి మనుషుడి మీద ఏదన్నా సరే తగినటువంటి హేతువు ఏముంది? మనం దూషిస్తా ఉన్నాం, దూషించబడతా ఉన్నాం, దూషించబడతా ఉన్నాం. మనం ద్వేషించేది ఎవరిని? లోకంలో ఉన్నటువంటి వారిని ద్వేషిస్తా ఉన్నాం. ఒక కారణం ఉంది మనం ద్వేషించడానికి. ఏం కారణం? వారికి లాగా మనం లేము, వారికి లాగా మన క్రియలు లేవు. ఇదొక కారణం. మంచిదే కదా? లేవు, సరే లేవు. వారు, లోకంలో ఉన్నవారు మనల్ని ద్వేషిస్తూ ఉన్నారు. దానికి సరి అయిన కారణం ఏముంది? మనం ద్వేషించినామంటే మందు ముట్టుకోవద్దు, వ్యభిచారం జోలికి పోవద్దు, దొంగతనం జోలికి పోవద్దు, ఇట్లాగా ఇంకా అన్నీ ఉన్నాయి. మనం వీటిని ద్వేషించినామంటే లోకం కూడా అది తప్పు అని కూడైకి వస్తూ ఉంటుంది. అవును, తప్పే కదా, తప్పును తప్పు అని దూరం పెట్టి ఒక పద్ధతిగా ఉన్నాం. ఒక కారణం ఉంది మనకి, లోకాన్ని ద్వేషించినందుకు మనకు ఒక కారణం ఉంది. మరి లోకము క్రీస్తుని ద్వేషిస్తూ ఉంది, మనల్ని ద్వేషిస్తూ ఉంది. ఏ కారణం చేత మనము ద్వేషించబడటానికి అర్హులుగా ఉన్నాం? ఏ కారణం చేత? మందు ముట్టుకోవట్లేదు అని చెప్పి నన్ను కారణమా అంటే, లోకానుసారంగా చూసిన కరెక్టేగా. మందు ముట్టుకోవట్లా, మంచివాడే, సరే. దొంగతనం, అది కూడా మంచిదే, చేయవద్దు, దొంగతనం జోలి పోవద్దు. లోకం దాన్ని కూడా ద్వేషిస్తుంది, అది చేయట్లా, అది కరెక్ట్. వ్యభిచారం, లోకం కూడా వ్యభిచారాన్ని తప్పు అని ఖండిస్తూ ఉంది, సరే, బాగానే ఉంది. లోకము ద్వేషించే వాటిని మనము ద్వేషించి పవిత్రమైనటువంటి జీవితాన్ని అనుసరిస్తా నీతి వస్త్రమైనటువంటి తెలుపు వస్త్రం ఉంటుందిగా, ఆ తెలుపు వస్త్రము వలె జీవితాన్ని శుద్ధి చేసుకుంటా ఉన్నాం. మరి లోకము మనల్ని ద్వేషించడానికి తగిన కారణం ఏముంది? ఏమీ లేదు. మరి ఎందుకు ద్వేషించబడతా ఉన్నాం? ఎందుకంటే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి విషయాలన్నీ కూడా దేవుని యొక్క ఆజ్ఞలు అయ్యుండి, ఆ ఆజ్ఞలలో పవిత్రుని రక్తము కలిసిపోయి ఉంది, పరిశుద్ధుని రక్తము మిళితమై ఉంది ఆ ఆజ్ఞలలో. లోకంలో ఈ పవిత్ర రక్తము మిళితమై లేదు. లోకం వాటిని ఖండిస్తూ ఉంది, కానీ లోకంలో ఈ పవిత్ర రక్తం లేదు. మన వద్ద ఉన్నటువంటి ఈ ఆజ్ఞలలో పరిశుద్ధుని రక్తము ఉండటంతో పాటుగా ఈ ఆజ్ఞలు ఉన్నాయి. ఆమేన్. ఈ ఆజ్ఞలకి ఒక శ్రేష్టమైనటువంటి నిర్దోషత్వాన్ని దేవుడు ఎలాగ కలగజేసిండంటే, యేసు ప్రభు అనేటువంటి దేవుని యొక్క అంశ ద్వారా, ఆయన బీజము ద్వారా, ఆయన పరిశుద్ధ స్వాస్థ్యము ద్వారా, యేసుక్రీస్తు ద్వారా. అందుకే చెప్తా ఉన్నాడు, దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు, మీరు, లోకంలో ఉన్న మీరు ధైర్యంగా క్రీస్తుని నమ్ముకోవటానికి సరిపోయిన దేవుడు, నిర్దోషి ఈయన రక్తము దోషిని నిర్దోషిగా మార్చి దేవుని ముందు నిలబడుతుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నిర్దోషి అయ్యుండి నమ్ముకోవటానికి అర్హుడు. ఎటువంటి అర్హుడు అంటే, పవిత్ర రక్తము చేత, ఆయన పరిశుద్ధ రక్తము చేత లోకాన్ని పావనమైనటువంటి పవిత్రమైనటువంటి స్థితిలోనికి నడిపించగలిగినటువంటి పవిత్రుడు. ఆ పవిత్రుని ఈ రోజున మనము కలిగి ఉన్నాము కనుకనే లోకము మనలను ద్వేషిస్తా ఉంది. ఇదే విషయాన్ని ప్రభువారు ముందే చెప్తా ఉన్నాడు. మీరు
నేను ఏ రీతిగా ద్వేషించబడ్డాను అలాగనే లోకము చేత ద్వేషించబడతారు. నేను నా వాక్యాన్ని మీకు ఇచ్చి ఉన్నాను. ఈ వాక్యము దేవుని రక్తము చేత మిళితమయ్యి అంటే పవిత్రపరచబడి ఉన్నది. ఈ పవిత్రపరచబడినటువంటి వాక్యము క్రీస్తు రక్తము చేత కలిసిపోయింది. కాబట్టి మీరు ఈ రక్తమును ఈ వాక్యమును ధరించినట్లయితే లోకము చేత ద్వేషించబడటము నిశ్చయం, ఖచ్చితం. అదే సమయంలో నిర్దోషి అయినటువంటి వాణిని మీరు అనుసరిస్తూ ఉన్నారు అనేటువంటి విషయము మీకు అర్థమవుతుంది. ఇప్పుడు లోకము మిమ్మల్ని ద్వేషించినప్పుడు, లోకస్తులు మిమ్మల్ని చూసి అసహించుకున్నప్పుడు, వారు అసహించుకోవటానికి సరైన కారణమే ఉండదు. దేవుని మనుషులు అసహించుకుంటే ఒక కారణం ఉంటుంది. లోకం మనల్ని అసహించుకోవటానికి సరైన కారణమే దొరకదు. వాళ్ళు చెప్పేటువంటి విషయాలను మనము పాటిస్తా ఉన్నాం. అందులో క్రీస్తుని కలిగి ఉన్నాం కాబట్టి ద్వేషించబడతాం. అయితే ఈయన నిర్దోషి, దోషి కాదు, నిర్దోషి. ఆమె ఆ నిర్దోషి అయినటువంటి వాణిని మనము శాశ్వత కాలము వరకు మన జీవితాల్లో నిలుపుకుందాం. అలాగ ప్రార్థించుకుందాం. జీవాధిపతి, జీవమునిచ్చినటువంటి పరమదేవుడవై ఉన్న పరలోకపు దేవ, లోకమును రక్షించుటకు, లోకములో ఉన్నటువంటి నీ స్వాస్థ్యమును విమోచించుటకు నువ్వు ఇచ్చినటువంటి ఆజ్ఞల మార్గంలో నువ్వు చిందించినటువంటి అమూల్యమైన రక్తము చేత కడగబడి ఈ ఆజ్ఞల మార్గమును తండ్రి జీవనాధారముగా చేసుకొని బ్రతుకుచు ఉన్న లోకమందున్న నీ స్వాస్థ్యమును జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధుడు అయి ఉన్నటువంటి నీవు నీ ప్రజలకు తండ్రి సరి అయినటువంటి నీ ఆత్మ యొక్క నడిపింపును, నీ ఆత్మ యొక్క స్థిరత్వమును ఈ మార్గమందున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నీవు ఇచ్చినటువంటి వాక్యము నెరవేర్చు ఉండగా నీ బిడ్డలను ఈ వాక్యము మీద స్థిరముగా నాటమని నీ రక్తము చేత పవిత్రపరచబడి ఉండగా ఆ వివేచనను, ఆ జ్ఞానమును హృదయమందు స్థాపించి నిజమైనటువంటి నిర్దోషి అయినటువంటి నిష్కళంకమైనటువంటి రక్తము చేత కడగబడినటువంటి స్థితిలో దేవుని స్వాస్థ్యం అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్క అజ్ఞానపు స్థితిలో ఉన్నటువంటి సహోదరుడు సహోదరి తెలుసుకొనులాగున మీ ఆత్మ చేత వారిని దర్శించి లోకమందు నీ బిడ్డలను స్థిరపరచమని, లోకమును నీ రక్షణకు ఒప్పింపచేయమని మీ పాదముల యొద్ద ఈ మనవులను ప్రతిష్ఠించి యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుని కృప నిత్యము మనకు వెన్నంటే ఉండును కాక. ఆమేన్, ఆమేన్.